నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇందాక 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయబోతున్నాం. సైన్కి స్క్వేర్ లేదు, కాస్కి స్క్వేర్ లేదు, కాబట్టి నువ్వేం చేయాలా, ఈ ఫేస్ కొంచెం రైట్ హ్యాండింగ్ ఇచ్చుకోవాలి. అలా చూస్తే రూట్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ అంటే సైన్ ముందర ఎంత ఉంది, √3 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. సేమ్ ఇది కూడా అంతే, √4 అంటే ఎంత, ఆ 2ని ఏం చేయాలి, బై ఇక్కడ 1 బై, ఇక్కడ కూడా బై. ఇప్పుడు మైనస్ వచ్చింది కదా, దీన్ని కాసులో ఆన్సర్ కన్నా, ఎందుకంటే మైనస్ రాబోతుంది, సైన్లో ఆన్సర్ ప్రిఫర్ చేశారు. లేదు కాసులో ఆన్సర్ తీసుకొని రాసినా కూడా ఏమీ కాదు, ఓకేనా. సొల్యూషన్ అనేది రెండింటికి ఒకటే అయిపోతుంది, ఫైనల్గా వచ్చేపోతుంది దాని మీనింగ్. కాబట్టి మనము సైన్లోకి వెళ్ళచ్చు, కాసులోకి వెళ్ళాలి. లేదు సార్ మాకు టెక్స్ట్ బుక్లో సైన్లోనే ఉంది, సైన్లోనికే వెళ్ళాలి. సైన్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలా, సైన్ కాసు సైన్ మెయింటైన్ చేయాలి. మరి ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ కాసు రావాలి. సో సైన్లో అయితే 60, కాసులో అయితే 30 మైనస్ వన్స్ ఇక్కడ 30 అన్నామంటే ఇక్కడ కూడా 30. సేనా మొల్లమ్మ అంటే కిందది √2 ఇంటూ √2 క్యాన్సర్. సో ఇక్కడ మనకు సైన్ కాసు సైన్ ఆఫ్ a మైనస్ బి, థీటా మైనస్ 30. ఓకే, థీటా మైనస్ 30. సైన్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. మరి 1/√2 ఏముంటుంది, సైన్ 45. ఇది చాలా ఈజీగా ఉంటుంది కూడా ఆన్సర్. ఇప్పుడు సైన్ సైన్ కనుక కనిపిస్తే మన ఫార్ములా గోపురం ఫార్ములా ఏంటి, ఆ గోపురం ఫార్ములా n π ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా. థీటా ప్లస్ లో పైన ఎవరున్నారు, థీటా మైనస్ 30 n π ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా పైన ఎంత ఉంది, 45 degrees. అయిపోయి ఆన్సర్ లాస్ట్ స్టెప్ రాస్తున్నాను, ఎంత ఈజీగా అయిపోయినా. -1 హోల్ పవర్ n 45 అంటే ఎంత, π/4. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం మిస్ అయింది, -30. -30 ఆన్సర్ పోతే ప్లస్ 30 అంటే 30 కాదు, π/6. ఇదే ఆన్సర్.